నమస్కారం. మేషరాశివారు, మీ అందరికీ ఒక అద్భుతమైన శుభవార్త. మీ జీవితంలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ గోల్డెన్ టైం ఏప్రిల్ నెలలో మొదలైపోయింది. అవును, మీరు విన్నది నిజమే. ఇకపై మీరు ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదుగుతారు. రాజభోగాలు, ధన సంపదలు, కారు, బంగ్లా, మీరు కలగన్నవన్నీ మీ సొంతం కాబోతున్నాయి. అయితే ఈ అదృష్టాన్ని మీ దరి చేర్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం 2 వస్తువులను మీ జేబులో ఉంచుకోవడమే. ఆ 2 వస్తువులు మీ దగ్గర ఉంటే చాలు. మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం. ఆ వస్తువులేంటి? వాటిని ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నాను. అంతేకాదు, ఈ అదృష్టంతో పాటు ఒక భయంకరమైన హెచ్చరిక కూడా ఉంది. ఈ ఏప్రిల్ నెలలో ఒక ప్రత్యేకమైన అక్షరం గల వ్యక్తుల నుండి మీరు చాలా దూరంగా ఉండాలి. ఆ అక్షరం ఏంటి? వారు మీ జీవితాన్ని ఎలా ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారు అనే నిజాన్ని కూడా ఈ వీడియోలో బయట పెట్టబోతున్నాను. ఈ విషయాలు తెలుసుకుంటే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఇలాంటి నిజాలు తెలుసుకోవడం మీ కెరీర్కి, మీ కుటుంబానికి చాలా అవసరం. మేషరాశి వారు, మీ తలరాతను మార్చే ఆ 2 వస్తువుల రహస్యం మరియు మీరు దూరంగా ఉంచాల్సిన ఆ వ్యక్తి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో మీరు ఏనాడో కోల్పోయిన ఆనందం, ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలు అన్నిటికీ ఈ ఏప్రిల్ నెల ఒక ముగింపు పలకబోతోంది. గ్రహాల్లో జరుగుతున్న పెను మార్పులే దీనికి కారణం. రాహుకేతువులతో పాటు శని మరియు కుజుడు కూడా కలిసి ఒక అద్భుతమైన చతుర్గ్రహ యోగాన్ని నిర్మిస్తున్నారు. ఈ యోగం వల్ల మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. ఇది నేనేదో సరదాకి చెబుతున్న మాట కాదు. దీన్ని అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ దీనికి ఒక షరతు ఉంది. ఈ వీడియోని మీరు చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. రేపటి నుంచి మీ జీవితం ఒక అధ్యాయంలా ప్రారంభం కాబోతోంది. వచ్చే 24 గంటల్లో మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు వస్తుంది. మీరు ఇన్నాళ్లుగా దేనికోసమైతే తపించారో, ఏ ప్రేమ కోసమైతే వేచి చూశారో అది మీకు దక్కుతుంది. ఈ మార్పును పొందే అదృష్టం కేవలం ఓపికగా ఈ వీడియో చూసేవారికే దక్కుతుంది. మధ్యలోనే వదిలేసేవారు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. కాబట్టి చేతులు జోడించి మరీ కోరుతున్నాను. ఇది సాధారణ వీడియో కాదు, మీ భవిష్యత్తును నిర్ణయించే వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా అమ్మవారి భక్తులున్నారో వారంతా ఈ వీడియోని లైక్ చేసి క్రింద 3 సార్లు కమెంట్ బాక్స్లో జై మాతాది అని రాయండి. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మేషరాశివారు, మీరు ఎప్పుడైనా గమనించారా? వేల మంది ఉన్న చోట కూడా ఒక వ్యక్తి సాదాసీదాగా మాట్లాడుతున్నా అందరూ ఎంతో శ్రద్ధగా వింటారు. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఒక తెలియని ఆకర్షణ, ఒక శక్తి ఉంటుంది. అదే మీ ఇంట్లో చూస్తే మీ తోబుట్టువుల్లో ఒకరు చెప్పిన మాట అందరూ వింటారు. కానీ మీరు మంచి సలహా ఇచ్చినా దాన్ని పక్కన పెట్టేస్తారు. మీరు జ్ఞానవంతులైనా సరే మీ వ్యక్తిత్వానికి ఆ గుర్తింపు దక్కడం లేదు. మరి ప్రపంచం మొత్తం మీ ముందు తల వంచాలి అంటే, అందరూ మిమ్మల్ని గౌరవించాలి అంటే మీ దగ్గర ఏముండాలి? ఆ రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2 వస్తువులను మీ దగ్గర ఉంచుకుంటే లోకం మీ చుట్టూ తిరగడం మొదలవుతుంది. మేషరాశివారు, మీ చుట్టూ ఉన్నవారు మీకంటే తక్కువ జ్ఞానం ఉన్నవారినైనా గౌరవిస్తూ మీరు చెప్పే సలహాలను పట్టించుకోకపోవడానికి కారణం కేవలం మీ వ్యక్తిత్వంలోని ఆకర్షణ లోపించడమే. మరి ప్రపంచం మొత్తం మీ ముందు తల వంచాలి అంటే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవపూర్వకంగా చూడాలి. అంటే మీ దగ్గర ఉండాలి? ఆ రహస్యమైన 2 వస్తువుల గురించే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ రెండిటిని మీ దగ్గర ఉంచుకోవడం మొదలు పెడితే లోకం మొత్తం మీ చుట్టూ తిరగడం గ్యారంటీ. ఈ 2 వస్తువులు ఎంత శక్తివంతమైనవంటే వీటి వల్ల ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు, మీకు విలువనిస్తారు. అంతేకాదు, మీ జీవితంలోకి అపారమైన ధన సంపద వచ్చి చేరుతుంది. మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం. కేవలం ఒక చిన్న ఉపాయం చేస్తే చాలు, మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. వీటిని మీ జేబులో ఉంచుకుంటే చాలు, జనం మీ వెనక నడిచి వస్తారు. ఒక వ్యక్తి ప్రపంచాన్నే తన పాదాక్రాంతం చేసుకున్నాడు అని మనం వింటూ ఉంటాం కదా. సరిగ్గా ఆ అనుభవం ఇప్పుడు మీకు కలగబోతోంది.
జనం మీ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతారు. అయితే ఆ వస్తువులేంటో తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే క్రింద కమెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని 5 సార్లు భక్తితో రాయండి. మీరిప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమవ్వండి. మేషరాశి వారు, మీ జీవితం ఇన్నాళ్లుగా పోరాటాలతో నిండిపోయి ఉంటే, మీరు పడుతున్న కష్టాలకు ఫలితం అందక మీరు అలసిపోయి ఉంటే, ఈ వీడియో మీ పాలిట ఒక వరం లాంటిది. ఇక్కడ నేను చెప్పబోయే సమాచారం ఎంత విలువైనదంటే, బహుశా ఇప్పటి వరకు మీకు ఎవ్వరూ ఇలాంటి విషయాలు చెప్పి ఉండరు. ఎవరైతే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏకాగ్రతతో చూస్తారో వారి అదృష్టపు తలుపులు తెరుచుకోవడం ఖాయం. మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. మీరు ఊహించలేనంత గొప్ప మార్పు మీ జీవితంలో రాబోతోంది. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా వస్తుంటాయి. మీరు దీన్ని పూర్తి స్థాయిలో చూస్తే మీ తలరాత వెలిగిపోతుందని నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను. ఇదేదో సరదాకి చేస్తున్న జ్యోతిషం కాదు. గ్రహాల గమనాన్ని, గోచారాన్ని బట్టి లెక్క కట్టిన అత్యంత ఖచ్చితమైన విశ్లేషణ. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా ఒక విశేషమైన భవిష్యవాణిని నేను మీతో పంచుకుంటున్నాను. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం. అందుకే దీన్ని ప్రశాంతంగా, ఏకాంతంగా చూడండి. ఇకపై మీ పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది. మీకు జరగబోయే ఆ అద్భుతం సామాన్యమైనది కాదు. ఒకదాని తర్వాత ఒకటిగా మీరు సాధించే విజయాలు లోకాన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని రహస్యాలను ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. మేషరాశి వారు, ఈ వీడియోలో నేను చెప్పబోయే రహస్యాలు మీ జీవితాన్ని ఏ స్థాయిలో మార్చబోతున్నాయో ఊహించడం కూడా కష్టమే. ఇది మీ జీవిత గమనాన్ని మార్చేసే క్షణం. మీకు తెలుసా, ఒక దేవత మీపై అపరిమితమైన ప్రసన్నతతో ఉంది. ఆ తల్లి కరుణ వల్లే ఇకపై మీరు అపారమైన ధనానికి అధిపతి కాబోతున్నారు. మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతోంది. కానీ మేషరాశి వారు, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీకు తెలియకుండానే గతంలో మీరు చిన్న తప్పు చేశారు. ఆ ఒక్క పొరపాటే ఇన్నాళ్లుగా మీ జీవితంలో ఎదురవుతున్న అన్ని ఇబ్బందులకు మూల కారణం. ఆ కర్మ వల్లే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కడం లేదు. అయితే ఇప్పుడు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఆటంకాలను ఎలా తొలగించుకోవాలో, ఆ దోషాల నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. నాకు స్పష్టంగా కనిపిస్తోంది, గతంలో మీ ప్రాణాలకు హాని తలపెట్టాలని కొందరు కుట్రలు పన్నారు. కానీ మీ వెంట్రుక కూడా చెక్కు చెదరలేదు. దానికి కారణం ఎవరో తెలుసా? ఆ దేవత మీ వెంటే ఉండి మిమ్మల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వచ్చింది. ప్రతికూల శక్తులు మిమ్మల్ని కిందకు లాగాలని ఎంత ప్రయత్నించినా ఆ తల్లి దయ వల్ల మీరు సురక్షితంగా బయటపడ్డారు. ఎన్నోసార్లు చావు అంచుల్లో నుండి మిమ్మల్ని వెనక్కు తీసుకువచ్చిందామె. మీ ఇంట్లో ఇప్పుడు ఉన్న కొద్దిపాటి సంతోషం కూడా ఆ తల్లి పెట్టిన భిక్షే. అందుకే ఆ దేవతను ఎప్పుడూ అలక్ష్యం చెయ్యకండి. ఆమె ఆగ్రహానికి గురైతే ఉన్న సంతోషం కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్లే ముందు 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే శివభక్తులందరూ క్రింద కమెంట్ బాక్స్లో 5 సార్లు పూర్తి శ్రద్ధతో హర హర మహాదేవ్, జై భోలేనాథ్, జై గంగామాత అని రాయండి. ఆ పరమశివుడి దృష్టి మీపై ఉంటే మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. త్వరలోనే మీ ఇంటి గడపను ఆ మహాలక్ష్మి తొక్కబోతోంది. మీరు ఇన్నాళ్లుగా కోల్పోయిన సుఖశాంతులు మళ్ళీ మీ దరి చేరబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లుగా మీరు ఎంతటి నరకాన్ని అనుభవించారో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ కష్టాల కాలం ముగిసింది. కలియుగంలోనే అతిపెద్ద శుభవార్త మీ తలుపు తట్టబోతోంది. ఒకేసారి 5 అద్భుతమైన వార్తలు మీరు వినబోతున్నారు. ఇన్నాళ్ళు మీరు చేసిన నిరీక్షణకు, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి. మీ పేరు ప్రతి దిశలోనూ మారుమోగిపోతుంది. మీరు అడుగు పెట్టిన చోట జనం మీ జేబులు నింపడమే కాదు, మీ పేరును జపిస్తారు. నిన్నటిదాకా మిమ్మల్ని కన్నెత్తి చూడని వారు కూడా ఇప్పుడు మీకు గౌరవ మర్యాదలిస్తారు. మిమ్మల్ని తక్కువ చేసిన వారు మీ ముందు తల వంచుతారు. ఒక అసాధారణమైన మార్పు మీ జీవితంలో రాబోతోంది. ఇప్పుడు మీ అదృష్టం చిరుత పులిలా సుదీర్ఘమైన గెంతు వేయబోతోంది. మేషరాశివారు, మీ అదృష్టం ఇప్పుడు చిరుత పులిలా సుదీర్ఘమైన అడుగు వేయబోతోంది.
మీ జీవితంలో రాబోతున్న ఈ సువర్ణ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు గనుక మీరు ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీకు అందబోయే ఆ శుభవార్తలు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కూడా ఆనందంతో గంతులు వేస్తారు. మీ జాతకంలో సుఖశాంతులు రాసిపెట్టి ఉన్నాయని నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని మీరు కళ్ళారా చూడబోతున్నారు. మీ పాలిట స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. ఇక మీరు పండగ చేసుకోవలసిన సమయం వచ్చేసింది. ఒకేసారి 10 రకాల పెద్ద పెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి. సాక్షాత్తు ఆ దేవుడే మీ నొసట ఆ అదృష్టాన్ని రాసిపెట్టాడు. ఇక ఈ భూమి మీద ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ పేరు మారుమోగిపోతుందని నేను రాసివ్వగలను. మీ విజయానికి అడ్డు తగిలే వ్యక్తి ఈ ప్రపంచంలోనే పుట్టలేదు. గెలుపు అనే పూలమాల మీ మెడలో పడిపోయింది. ఈ మాటను బలంగా నమ్మండి. గడిచిన 5 ఏళ్లలో మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన వేదనకు కొన్ని రెట్ల ఎక్కువ ఆనందం ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతోంది. జీవితం అంటే ఏంటో, ఆ సంతోషం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చవి చూడబోతున్నారు. దేవుడి దగ్గర ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం జరగదు. ఓపిక పట్టిన వాడిని ఆ భగవంతుడు ఎప్పుడూ నిరాశపరచడు. అందుకే అంటారు, పైవాడు ఇవ్వడం మొదలు పెడితే లెక్కలేనంతగా ఇస్తాడు అని. ఆ సమయం మీ జీవితంలోకి రానే వచ్చింది. మీ ఓపికకు తగిన ఫలం దక్కబోతోంది. మీ అదృష్ట నక్షత్రం ప్రకాశించబోతోంది. 7 జన్మల వరకు మరచిపోలేనంత గొప్ప శుభవార్తను మీరు వినబోతున్నారు. అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సుసాధ్యం కాబోతోంది. అయితే మీ అదృష్టంతో పాటు మీ జీవితంలో దాగి ఉన్న ఒక రహస్య శత్రువు కూడా బయటపడబోతున్నాడు. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో 3 ద్రోహుల పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆ 3 వ్యక్తులు ఎవరో కాదు, మీకు అత్యంత సన్నిహితంగా ఉండేవారే. వారిని చూసి మీరు ప్రాణమిస్తారు, అమితంగా నమ్ముతారు. కానీ వారు మాత్రం బయటకు ప్రేమగా నటిస్తూ లోపల విషం చిమ్ముతున్నారు. మీ ప్రాణాలకే కాదు, మీ ఆస్తిపాస్తుల మీద కూడా కన్నేశారు. వారి పేర్లు వింటే మీ గుండె ఆగిపోతుంది. అందుకే ఈ నిజాన్ని ప్రశాంతంగా, ఏకాంతంగా వినండి. అప్పుడే మీరు అసలు సత్యాన్ని తట్టుకోగలరు. ఆ 3 వ్యక్తుల అసలు ముఖం తెలిసాక మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. మేషరాశివారు, ఆ 3 అసలు రంగు బయటపడగానే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. ఎందుకంటే ఆ 3 కలిసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇన్నాళ్లుగా మీ ఎదుగుదల ఆగిపోవడానికి అసలు కారణం వీరే. ఏ రోజైతే మీరు వీరితో సంబంధాలను తెంచుకుంటారో ఆ క్షణం నుండే మీ అభివృద్ధి మొదలవుతుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. గత 10 ఏళ్లుగా జరగని అద్భుతాలు ఇప్పుడు జరగబోతున్నాయి. మీ శత్రువు ఇప్పటికే మీ కుటుంబాన్ని దెబ్బతీయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. మీ కుటుంబం సురక్షితంగా ఉండాలంటే ఇప్పుడు మీరు రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చేసింది. లేదంటే మీరు రోడ్డున పడే పరిస్థితి రావచ్చు. రాబోయే 24 గంటల్లో ఈ వ్యక్తులు మీపై తీవ్రమైన దాడి చేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా ఉంటే మీ జీవితం నరకం కంటే దారుణంగా మారుతుంది. మరి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ 3 వ్యక్తులు ఎవరు? వారి నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? ఈ విషయాలన్నీ నేను ముందు వివరంగా చెబుతాను. కానీ అంతకంటే ముందు 2 చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ జ్యోతిష సందేశాన్ని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే నిజమైన భక్తులందరూ క్రింద కమెంట్ బాక్స్లో పూర్తి శ్రద్ధతో హరహర మహాదేవ్, జై భోలేనాథ్, జై గంగామాత అని రాయండి. ఆ పరమశివుడి కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ 3 శత్రువుల నుండి తప్పించుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. లేదంటే రాబోయే 24 గంటలు మీ జీవితాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేస్తాయి. మీరు ఒంటరైపోతారు, దిక్కుతోచని స్థితిలోకి వెళ్తారు. గత 10 ఏళ్లుగా వీరు 3 కలిసి మీపై తంత్ర మంత్రాలు, చేతబడులు చేస్తూ వినాశకరమైన ప్లాన్లు వేస్తున్నారు. సమాజంలో మీ గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. మీ మీద జోకులు వేస్తూ అందరి ముందు చులకన చేస్తున్నారు. మీ ఇంట్లోకి వచ్చి మీ నమ్మకాన్ని గొంతు నొక్కుతున్నారు. మీ ధనాన్ని దోచుకోవాలనే ఆశతో మీ కుటుంబాన్ని కూడా బలి చేయడానికి సిద్ధపడ్డారు. మీరు గనక ఇప్పుడే వీరితో బంధాన్ని తెంచుకోకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాపపడడం తప్ప మీరేమీ చెయ్యలేరు. సమయం చాలా తక్కువగా ఉంది. జరగబోయే సంఘటన చాలా పెద్దది. మీరు ఎంత త్వరగా వీరి పట్ల జాగ్రత్త పడితే
మీ భవిష్యత్తుకు అంత మంచిది. మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని చూసి సాక్షాత్తు ఆ దేవుడే చలించిపోయాడు. మీ జీవితంలోకి వచ్చిన ఇలాంటి దుర్మార్గులైన శత్రువులు ఇంకెవ్వరికీ రాకూడదని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు. వీరు ఎంత ప్రమాదకరమైన వారో మీరు ఊహించలేరు. వీరేమీ కొత్తగా వచ్చిన శత్రువులు కాదు. 10 ఏళ్లుగా మీ నాశనం కోసం వేచి చూస్తున్నారు. రాత్రి పగలు మీ మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అందుకే మీ పురోగతి మాటిమాటికి ఆగిపోతోంది. అసలు ఈ ముగ్గురు ఎవరు? ఎందుకు మీ ప్రాణాల వెనక పడ్డారు? వారి నుండి ఎలా బయటపడాలి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మధ్యలో వదిలేస్తే మీ జీవితంలో పెద్ద వెలుతురును కోల్పోయినట్టే అవుతుంది. మేషరాశి వారు, ఈ వీడియోను మధ్యలో ఆపేయడం మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పేర్లు వింటే మీరు షాక్ అవుతారు. మీ వెనక గోతులు తీస్తున్న ఆ రహస్య శత్రువుల పేర్లు ఆర్, పి మరియు టి అనే అక్షరాలతో మొదలవుతాయి. మీ వెనక గోతులు తీస్తున్న ఆ రహస్య శత్రువుల పేర్లు ఆర్, పి మరియు టి అనే అక్షరాలతో మొదలవుతాయి. అవును, ఈ ముగ్గురే మీ జీవితానికి అతిపెద్ద శత్రువులు. వీరిలో ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసి మీ జీవితాన్ని మట్టిలో కలపాలని చూస్తున్నాడు. ఎంత త్వరగా వీరికి దూరంగా ఉంటే మీకు అంత మంచిది. ఇప్పుడే వీరితో బంధాలను తెంచుకోండి. లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అప్పుడు ఎవరో హెచ్చరించలేదని మాత్రం అనుకోవద్దు. అయితే రాబోయే ఈ ప్రమాదం నుండి అసలు ఎలా బయటపడాలి అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకవేళ మీరు ఈ సమయంలో గనక మీ విరోధులతో సంబంధాలను తెంచుకోగలిగితే ఏ శక్తి కూడా మీ వెంట్రుక కూడా తాకలేదు. ఈరోజు మీకోసం ఒక పరమ రహస్యమైన విషయాన్ని తీసుకువచ్చాను. సమాచారం మీ జీవితంలో ఉన్న అన్ని చిక్కుముడులను విప్పేస్తుంది. ఇప్పుడు మీరు వినబోయే భవిష్యవాణి 100% నిజం. అందుకే చాలా ప్రశాంతంగా ఏకాగ్రతతో ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితంలో ఒక పెద్ద తుఫాన్ రాబోతోంది. దానివల్ల మీకు లోతైన గాయమయ్యే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మీ జీవితంలోకి ఐశ్వర్యం, అందమైన రోజులు కూడా రాబోతున్నాయి. అవును మేషరాశి వారు, మీ జీవితంలోకి ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. కానీ దానితో పాటు ఒక పెద్ద గండం కూడా పొంచి ఉంది. ఒకేసారి 2 రకాల సమస్యలు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. ఒక ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోకముందే మరో గండం తలుపు తడుతోంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇన్నాళ్లుగా మీరు పడుతున్న ఈ విపరీతమైన ఒత్తిడికి కారణం ఈ ప్రతికూల శక్తులే. మీ సమస్యలన్నిటినీ వేర్లతో సహా తొలగించే ఒక అద్భుతమైన మార్గం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం చేయాలి. అదే పరమశివునికి జలాభిషేకం. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్త ప్రతికూల శక్తులు నశించిపోతాయి. సుఖశాంతులు చేకూరుతాయి. మీరు ఇన్నేళ్లుగా దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ క్షణం మీ ముందు నిలబడింది. ఇప్పుడు కాలం మారింది. ఇకపై ప్రతి ఆట మీదే. ఏ పని చేసినా విజయం మీ వైపు ఉండేలా ఒక అరుదైన యోగం కుదిరింది. మన నుదిటి రాతను ఎవరూ మార్చలేరు అంటారు కదా, సరిగ్గా అలాగే మీ అదృష్టం ఇప్పుడు మేల్కొంది. వచ్చే 24 గంటల్లో మీ జీవితంలో ఒక చమత్కారమైన మార్పు రాబోతోంది. ఒక పెద్ద శుభవార్త మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. రాబోయే 24 గంటల వరకు ఒక్క తప్పు కూడా చెయ్యకండి. విజయం దానంతటదే మీ తలుపు తడుతుంది. ఇది ఎంత పెద్ద అద్భుతమంటే మీరే ఆశ్చర్యపోతారు. బ్రహ్మదేవుడు స్వయంగా మీ జాతకంలో 2 ప్రత్యేకమైన వరాలను రాసిపెట్టారు. ఇక మీరు లోకంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారబోతున్నారు. ఆ బ్రహ్మదేవుడు మీ తలరాతలో ఏం రాశాడో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మేషరాశి వారు, మీ జాతకంలో బ్రహ్మదేవుడు ఏం రాశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. మీ ఇంటికి ధనలక్ష్మి క్యూ కట్టబోతోంది. ఇంతటి అద్భుతమైన శుభవార్త మీకోసం వేచి చూస్తోంది. బహుశా ఇప్పుడు నేను చెబుతున్న ఈ మాటలు మీకేదో సినిమా కథలా అనిపించవచ్చు. కానీ నమ్మండి, ఇది అక్షర సత్యం. మీ కళ్ళతో మీరే ఈ అద్భుతాన్ని చూడబోతున్నారు. జరగబోయే ఈ మార్పు ఎంత పెద్దదంటే మీరు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. అందుకే నా ఒక చిన్న సలహా, రాబోయే 24 గంటల వరకు మీరస్సలు ఒంటరిగా ఉండకండి. మీ కుటుంబ సభ్యులతోనే కలిసి ఉండండి. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇదే వాస్తవం. ఇది జరిగి తీరుతుంది. అయితే మేషరాశి జాతకులారా, రాబోయే 24 గంటల్లో మీరు పొరపాటున కూడా ఒక్క తప్పు చేయకూడదు.
ఆ తప్పు ఏంటి అనేది నేను ముందు ముందు వివరంగా చెబుతాను. అంతకంటే ముందు నాదొక చిన్న విన్నపం. ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోని చివరిదాకా చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. మీకోసం ఎంతో కష్టపడి గ్రహాల గమనాన్ని లోతుగా అధ్యయనం చేసి ఈ విషయాలు సేకరిస్తున్నాము. దీనికి ప్రతిఫలంగా మేము కోరుకునేది మీ నుంచి ఒక చిన్న లైక్ మాత్రమే. దయచేసి అర్థం చేసుకుని వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మేషరాశి వారు, కలియుగంలోనే మీరు ఊహించని అతిపెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారు. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీ జీవితంలో ధనయోగం చాలా బలంగా కనిపిస్తోంది. దీంతోపాటు వరుసగా మీకు ఎన్నో శుభవార్తలు అందుతాయి. అవి మిమ్మల్ని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీ అదృష్టం ఇప్పుడు వేగం పుంజుకోబోతోంది. మీ భాగ్యరేఖ ఒక కొత్త గ్రహగమనంలోకి ప్రవేశించబోతోంది. నేను చెప్పే మాటలను అస్సలు తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది పూర్తి జ్యోతిష గణనతో కూడిన ఖచ్చితమైన విశ్లేషణ. ఇలాంటి రహస్యాలు మీకు మరెక్కడా దొరకవు. అందుకే వీడియోని మధ్యలో అస్సలు వదిలేయకండి. ఒకవేళ మీరు దీన్ని మిస్ అయితే మీ జీవితంలో ఒక గొప్ప వెలుగును కోల్పోయినట్టే అవుతుంది. ఆ బ్రహ్మదేవుడు మీ నుదిటిన రాసిన రాతను ఏ మానవుడు చెరిపివేయలేడు. ఆయన రాసింది తిరుగులేని సత్యం. మేషరాశివారు, బ్రహ్మదేవుడు మీ నుదిట రాసిన ఆ రాత తిరుగులేనిది. అది ఒక శిలా శాసనం లాంటిది. నా ఈ భవిష్యవాణి కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ తప్పు కాలేదు. అది ఒక శిలా శాసనం లాంటిది. ఈ భవిష్యవాణి కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ తప్పు కాలేదు. 100కు 100% గ్యారంటీగా చెబుతున్నాము. మీకోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని అస్సలు వదిలిపెట్టకండి. ఎందుకంటే ఇది మీ నిరుత్సాహంలో ఉన్న జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. అయితే మేషరాశి జాతకులు, ఒక పొరపాటు మాత్రం అస్సలు చెయ్యకండి. ఆ ఒక్క పొరపాటు వల్ల మీరు ఈ భూమి మీద బతికుండగానే నరకాన్ని చూడాల్సి వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే మీ జీవితంలో అత్యంత భయంకరమైన శత్రువు ఒకరు నక్కి ఉన్నారు. మీకు అత్యంత సన్నిహితంగా ఉంటూ మీ చుట్టూనే తిరిగే ఒక వ్యక్తి మీ పాలిట కాలయముడిలా మారాడు. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన స్వభావం కలవాడు. గత 5 ఏళ్లుగా మీ కుటుంబం మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేస్తూ మీ ఇంటిని కట్టడి చేశాడు. అందుకే మేషరాశి వారు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో పైకి ఎదగలేకపోతున్నారు. అడుగడుగునా మీకు అపజయాలే ఎదురవుతున్నాయి. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేస్తున్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనిని ఆపేస్తోంది. అసలు ఆ పేరు గల వ్యక్తి మీ మీద ఎలాంటి మాయ చేశాడో తెలుసా? దానివల్లే మీరు ఇంతలా కృంగిపోతున్నారు. రాత్రిళ్ళు మీకు నిద్ర పట్టడం లేదని, మనసులో రకరకాల చెడు ఆలోచనలు వస్తున్నాయని, ఒక్కోసారి ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తోందని నాకు తెలుసు. కొన్నిసార్లు బతకాలని కూడా అనిపించదు. అంతలా విసిగిపోయారు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నింటికీ ముగింపు పలకబోతున్నాం. ఈ బాధల నుండి మీకు విముక్తి ఎలా లభిస్తుంది, మీరేం చేయాలి అనేది ఇప్పుడు నేను వివరంగా చెబుతాను. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని నిలబెట్టే అత్యంత ముఖ్యమైన విషయం. మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు ఒక మాంత్రికుడిలా మారాడు. మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీసి మీ ఆస్తిని కాజేయాలన్నదే ఆ వ్యక్తి ఏకైక లక్ష్యం. ఇప్పటికే మీ మీద ఒక భయంకరమైన ప్లాన్ సిద్ధమైపోయింది. అందుకే ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటారు. మేషరాశి వారు, మీరిప్పుడు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ శత్రువు ఎవరు, ఆ వ్యక్తి పేరేంటి అనే పూర్తి వివరాలు నేను బయట పెడతాను. అందుకే ఈ జ్యోతిష విశ్లేషణను ఎక్కడా వదిలేయకుండా వీలైతే ఏకాంతంగా కూర్చుని చివరి వరకు చూడండి. మన విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా మీరు ముందుగానే గుర్తించి అప్రమత్తం అవ్వచ్చు. మేషరాశి వారు, మీరు ఎప్పుడైతే బాధలో ఉంటారో, సమస్యలతో సతమతమవుతుంటారో అప్పుడు మీ శత్రువు లోపల ఎంతో ఆనందపడతాడు. మీరు బలహీనంగా ఉన్న ఆ సమయాన్ని చూసి మీ మీద మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేస్తాడు. అందుకే నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ వ్యక్తితో సంబంధాలను తెంచుకోండి. లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని లోపలే పూర్తిగా ఖాళీ చేసేస్తాడు. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇది కేవలం మీకే కాదు, మీ మొత్తం కుటుంబానికే ప్రమాదకరం. ఇలాంటి శత్రువు ఇంకెవ్వరికీ రాకూడదని
నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆ శత్రువు ఎవరో తెలియని అపరిచితుడు కాడు. మీకు బాగా తెలిసిన వ్యక్తే. ఆ వ్యక్తి ముఖం, పేరు మీ మనసులోనే ఉన్నాయి. ఆ శత్రువు అసలు రంగును ఈరోజు నేను మీ కళ్ళ ముందే బయట పెడతాను. మేషరాశి జాతకులారా, మీ అదృష్ట సూర్యుడు ఉదయించే సమయం దగ్గరలోనే ఉంది. మీ ఇంట్లో సంతోషం వెల్లివిరిసే రోజులు మొదలవుతున్నాయి. దీనికి నేను హామీ ఇస్తున్నాను. కానీ అదే సమయంలో ఈ పేరు గల వ్యక్తి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గడిచిన 5 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి మీ వెంటే పడి ఉన్నాడు. నిజానికి ఆ వ్యక్తి ఈ జన్మలో వచ్చిన శత్రువు కాదు, మీ పూర్వజన్మ విరోధి. గత జన్మలో జరిగిన ఏదో ఒక కారణం చేత ఈ జన్మలో కూడా మీ వెంట పడి మిమ్మల్ని నాశనం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ హనుమంతుడి కృప మీపై ఉంది. ఆ ఆరక్షరంతో మొదలయ్యే వ్యక్తికి మీరు దూరంగా ఉంటే చాలు. మీ వెంట్రుక కూడా ఎవరూ తాకలేరు. ఆ ఆర్ అనే వ్యక్తి పైకి మాత్రం మీకోసం ప్రాణమిచ్చేలా నటిస్తాడు, కానీ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకునే అస్సలైన విరోధి. అందుకే ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే మీ అదృష్టం అంత వేగంగా ప్రకాశిస్తుంది. మీరు చేయాల్సిందల్లా రెండే 2 వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం. నేను ఈ వీడియో మొదట్లోనే చెప్పినట్టు ఆ 2 వస్తువులు అత్యంత శక్తివంతమైనవి. అవి మీ దగ్గర ఉన్నాయంటే చాలు, మీ తలరాత మారుతుంది. మీ వేగం చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. నిన్నటిదాకా మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకొచ్చి గౌరవం ఇస్తారు. మీరు ఇన్నాళ్లుగా పోరాడుతున్న పోరాటం ముగిసే సమయం వచ్చేసింది. ఆ 2 వస్తువులు చూడడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఉన్న శక్తి అపారమైనది. మేషరాశి వారు, ఈ వస్తువులు పైకి చూడడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ వీటి వెనుక ఉన్న శక్తి అపారమైనది. మన పూర్వీకులు ప్రాచీన కాలం నుండి వీటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో జనం వాటి లోతు తెలియకుండా కేవలం పైపైన పూజలు చేస్తూనో లేక గుళ్ళ చుట్టూ తిరుగుతూనో కాలం గడుపుతున్నారు. ఒకవేళ మీరు కూడా ఇప్పటి వరకు ఇలాంటి పొరపాటే చేసి ఉంటే ముందుగా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అదేంటంటే రాబోయే శుక్రవారం మరియు మంగళవారం రోజుల్లో 5 కన్యలకు మరియు 5 పేదలకు నాణాలను దానం చేయండి. అలాగే మీరు తెలుసో తెలియకో చేసిన పొరపాట్లకు దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోండి. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఆ 2 వస్తువులను మీ దగ్గర ఉంచుకునేటప్పుడు ఎవరూ మిమ్మల్ని చూడకూడదు, ఎవరూ మిమ్మల్ని ఆపకూడదు. సాధారణంగా మనం ఏదైనా మంచి పనికి వెళ్ళేటప్పుడు వెనక నుండి పిలవడం లేదా ఏంటది అని అడగడం లాంటివి చేస్తుంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇలాంటి అడ్డు తగిలే మాటలు మన పనికి విఘ్నాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ పరిహారాన్ని సాయంత్రం వేళ కానీ లేదా ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో కానీ చేసుకోండి. 3వ ముఖ్యమైన విషయం, దైవంపై అచంచలమైన నమ్మకం ఉంచండి. ఏదో నేను చెప్పాను కదా అని కాకుండా సాక్షాత్తు ఆ దేవుడే ఈ వీడియో ద్వారా మీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడని నమ్మి పూర్తి శ్రద్ధతో చేయండి. మీరు ఎదగాలని, విజయం సాధించాలనే ఆ భగవంతుడు సంకల్పం వల్లే ఈ సమాచారం ఈరోజు మీ ముందుకొచ్చింది. మీరు ఈ పని చేయడం మొదలు పెట్టగానే మీ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక వారు ఎన్ని కుట్రలు చేసినా ఇకపై ఏవి పారవు. ఎందుకంటే మీ వెనక సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు, ఆ బ్రహ్మదేవుడు రక్షణగా నిలబడి మీ అదృష్టాన్ని మలచబోతున్నారు. కాలం అనుకూలించినప్పుడు దాని లాభాన్ని మనం ఖచ్చితంగా అందుకోవాలి. అదే సమయంలో ఏవైనా గ్రహ దోషాలు ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మీ జాతకంలో గ్రహాల గమనం చాలా అనుకూలంగా ఉంది. అందుకే రాబోయే 24 గంటల్లో ఈ 2 వస్తువులను మీ దగ్గర సిద్ధం చేసుకోండి. ఆ వస్తువులు మరేవో కావు, మన ఇంట్లో నిత్యం పూజలో, వంటలో వాడే 2 తులసి దళాలు మరియు 2 యాలకులు. వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మొదట మీరు స్నానం చేసి శుచిగా ఉండాలి. ఆ తర్వాత 2 తాజా తులసి ఆకులను, ఎక్కడా పాడవని 2 నిండుగా ఉన్న యాలకులను తీసుకురండి. ఈ రెండింటిని మీ ఇంట్లోని పూజా గదిలో దేవుడి ముందు ఉంచి ధూపం, దీపం వెలిగించండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి, స్వామి, మీ పాదాల చెంత నుండి ఈ పవిత్ర వస్తువులను తీసుకువెళ్తున్నాను. నా జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ మీ పాదాల దగ్గరే వదిలేస్తున్నాను. నాపై కరుణ చూపండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మేషరాశి వారు, పూజ గదిలో ఆ వస్తువులను ఉంచిన తర్వాత భక్తితో ఇలా ప్రార్థించండి. స్వామి, మీ పాదాల చెంత ఉన్న ఈ పవిత్రమైన వస్తువులను నేను స్వీకరిస్తున్నాను.
నా జీవితంలో ఇన్నాళ్లుగా నేను అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ మీ చరణాల చెంతే వదిలేస్తున్నాను. నాపై కరుణ చూపి నా దారిలో ఉన్న అడ్డంకులను తొలగించండి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ ప్రార్థన ముగిసిన తర్వాత మీ కుడి చేతితో ఆ 2 తులసి దళాలను మరియు 2 యాలకులను భక్తితో తీసుకోండి. వీటిని ఒక చిన్న కవర్లో కానీ లేదా నేరుగా కానీ మీ జేబులో లేదా మీ పర్సులో ఎప్పుడూ భద్రంగా ఉంచుకోండి. మీరు ఈ చిన్న పని చేసిన క్షణం నుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. ఇన్నాళ్లుగా మీకు దూరమైన మీ నిజమైన ప్రేమ, మీరు కలగన్న సొంత ఇల్లు, కారు, సమాజంలో గౌరవం, మీరు ఆశించిన ఆర్థిక విజయం ఇలా అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి ఈ చిన్న పరిహారం ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. మేషరాశివారు చూశారు కదా, ఏప్రిల్ నెలలో మీ జీవితాన్ని మార్చేసే ఆ గోల్డెన్ టైం మరియు మీరు జాగ్రత్త పడాల్సిన ఆర్ అనే అక్షరం గల వ్యక్తి గురించిన పూర్తి వివరాలు. ఈ వీడియోలో చెప్పిన విషయాలను నమ్మకంతో పాటించండి. ఆ భగవంతుని కృపతో మీ జీవితం వెలిగిపోవడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు లేదా బంధువుల్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి కూడా ఈ రహస్యాలు తెలిసేలా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన జ్యోతిష విషయాలు, మీ రాశి ఫలాలు మరియు పరిహారాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటూ సెలవు. జై మహాలక్ష్మి.